ఎలక్షన్ అంటే టు బీ హానెస్ట్ ఐ రిపీటెడ్లీ టోల్డ్ దిస్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా ఎలక్షన్ని అంటే ప్రజల్ని ఓటర్స్ని ప్రభావితం చేస్తుందంటే ఐ వుడ్ బిలీవ్ ఐ వుడ్ గివ్ యూ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇన్ దిస్ గివెన్ టైమ్ అండ్ ఏజ్ అండి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఓటర్స్. దే ఆర్ వే టూ స్మార్టర్. క్యాల్కులేటర్ ఎత్తుకొని మరీ చెప్తారు నాకు ఎవరికి ఏమి వేస్తే నాకు ఎంత లాభం, ఎవరికి ఏమి వేస్తే ఎంత లాభం, నేను ఎందుకు ఇస్తాను. 150 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు మనకి ఇస్తారు, కావాలంటే 2 గంటలు మనకి ఇస్తారు. దే విల్ సీ ద సినిమా యాజ్ సినిమా. If films could really influence and every superstar or the whatever star should have been chief ministers, but people are very clear politics is different to cinema as such and that is there at least. And నేను అనుకోవడం దీనివల్ల 2-3 ఓట్లు ఎక్స్ట్రా రావనుకుంటున్నా. వస్తే మేలే రావని ఐ ట్రూలీ థింక్ దట్ పీపుల్ ఆర్ టూ స్మార్ట్ ఫర్ దట్ థింగ్ అండి. బట్ టైమింగ్ ఆఫ్ ఇట్ ఈస్ రైట్. టైమింగ్ ఎందుకు అని అడగండి, దట్ ఈస్ అ జెన్యూన్ థింగ్. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే హ్యావ్ see when it is around something they garner more eyeballs, they garner more talk, they garner more something to do with it. adi help chestundi gaani we might not be help to anyone and actually but mahanayikudu ki diniki potapotiga adi release ayinappudu release cheyalanukonu yeah true and cheddam anukunnanu. For example the reason being is same thing and ipudu naaku I am unknown as a director, not a very success. I don't think there is backed by any massive studio or anything. Mammootty is an outsider. So for a film like us, how do we stay relevant and when we're doing something like this? And I mean that is one thing. And when you pitched against something, there is a people to ask. Like for example, it garners interest. It is for the best of both the movies to be coming around the same time. ఇది ఎంతవరకు పనికొస్తుంది, 11 గంటల వరకు పనికొస్తుంది. 1 గంటకి it won't really matter. But for us to really, as a storyteller, to keep people engaged or keep media to really be integrated, this helps. Can in genuine ga, it is the morning show decides it and nothing else. Beyond that, nothing works it. And ఏదో ఎంత విచిత్రమైన అంశాలు ఉంటాయి కానీ ఓన్లీ యాత్ర గురించే 2 గంటల పైన మీరు అట్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? యాత్ర లేదండి, అది కదా పర్సెప్షన్. యాత్ర అనే వర్డ్ ఇట్ ఈస్ బోత్ ఏ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చేంజ్ అండి. అంటే ఒక మనిషి ఆయన దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్ప్లాట్స్ అండి. ఇప్పుడు సబ్ప్లాట్స్ అంటే మనకి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఎలా గుర్తున్నారు, ఎందుకు గుర్తున్నారు అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఆర్ రైతు. దీస్ థింగ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్టోరీ యాజ్ హార్ట్ వార్మింగ్ సబ్ప్లాట్స్ అండి. సో యూ విల్ హ్యావ్ ఎనఫ్ డ్రామా, యూ విల్ హ్యావ్ ఎనఫ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ వన్ లేయర్ ఆఫ్ పర్సన్. ఓ మనిషి పాదయాత్రకు వెళ్ళాలనుకున్నాడు, జనాలు కలసాలనుకున్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు అనేది 2 hours కాదు కదా, 20 minutesగా టాలరేట్ చేయరు. So it has to have an intriguing drama about either his character or what was his thing. How are we perceiving అంటే అప్పుడు ఆ పాదయాత్రలో అసలు కాన్ఫ్లిక్ట్లో జరగలేదు కదా, సాఫీగా జరిగింది కదా, ఇప్పుడు దీంట్లో ఏముంది అనేది. దట్స్ వాట్ నేను అదే చెప్తున్నాండి. సినిమాటిక్ టైమ్ లైన్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఎప్పుడో 1980లో జరిగింది, 2003లో జరిగింది చూపిస్తాం, ఆర్ సమ్వేర్ ఎల్స్ 2009 జరిగిన ఈవెంట్ని క్లబ్ చేసుకొని దీన్ని చేసుకుంటాం. సో సెకండ్ టైం సీఎం గా ఎవరికి ఉంటుందా? లేదండి, టెక్నికలీ ద మూవీ ఎండ్స్ విత్ హీ ఫినిషింగ్ పాదయాత్ర అండ్ దాని తర్వాత హిస్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బీ బ్రీఫ్లీ షోన్ ఇన్ ఏ వెరీ ఎమోషనల్ సాంగ్ త్రూ పెంచల్ దాస్ గారి సాంగ్తో వీ విల్ బీ షోయింగ్ ఇట్ అండి. అంటే పథకాలు అవన్నీ చూపించాలి. అంటే పథకాలుగా అంటే ఇట్ వుడ్ నాట్ బి ఎక్స్ప్లిసిట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్టోరీ. అంటే అంత ల్యాండ్ మార్క్ నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ స్కీమ్ లైక్ ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే ది షుడ్ హావ్ బీన్ సమ్ సీడ్ సమ్వేర్, ఎక్కడో చోట ఏదో చోట ఆయన ఎక్స్పీరియన్స్ ఏదో అయింటే తప్ప దే సేవ్ దేర్ ఎక్కడో ఆయన సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు 30 ఏళ్ళగా అంటే నా థియరిటిక్ సినిమాగా అండి, నాకు ఐ డోంట్ నో మచ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. 30 ఏళ్ళకు ముందు 2003కు ముందు అప్పుడు చాలా ఎలక్షన్లు పోరారు. 2003 to 2004 నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే దేర్ వాజ్ ఎ చేంజ్ బోత్ ఇన్ హౌ పీపుల్ పర్సీవ్డ్ హిమ్ యాజ్ వెల్ అండి. ఆయన దగ్గర నుంచి చూడడం ఒకటి అవుతే 2003కి ముందర పీపుల్ పర్సెప్షన్ అబౌట్ వైఎస్ఆర్ గారు వాజ్ డిఫరెంట్. హౌ ఐ మీన్ ఐ డోంట్ నో, మోస్ట్ ఆఫ్ ఇట్ దే హ్యాడ్ పర్సెప్షన్. కానీ మనుషులు ఆయన దగ్గరగా చూడగా అరే ఈయన వామ్గానే ఉన్నారు, హీఈస్ వెరీ సమ్మన్ హూ ఇస్ అప్రోచబుల్, సమ్మన్ హూ హ్యాస్ దట్ వామ్. దే హ్యాడ్ ఎ పర్సెప్షనల్ చేంజ్ ఫ్రమ్ బోత్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ హిస్ పర్సెప్షన్ ఆఫ్ what really people are anticipating from people.